మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని భయపరిమాణము నీవు వానికి నియమించి ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువబడిన లేఖనములోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడనైన నేను బలహీనుడనై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతి విధమైన బలహీనతను రూపుమాపి, నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక ఆధ్యాత్మిక బలమును దయచేసి నీ బిడ్డమైనటువంటి మేము మించజాలని వైపరిమాణము కలిగినటువంటి వారమనే సత్యాన్ని గుర్తెరిగి నిత్యత్వము నిమిత్తమై మా జీవితములను, మా ఆత్మలను పదిలపరుచుకున్న నిమిత్తమై కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామం పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకున్నటువంటి ఈ 3 లేఖనములో నుండి విశేష రీతిన పాత నిబంధన పాఠ్యభాగంలో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, నరుల ఆయుష్కాలము పరిమితి గలది, మించజాలని వైపరిమాణమును ఇవ్వడానికి నియమించి ఉన్నావు అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి, గమనించండి. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మానవులమైనటువంటి మన యొక్క ఆయుష్, దాని యొక్క స్థితిగతులు అనేటువంటి వాటి గురించి గ్రంథకర్త తెలియజేస్తున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, ఈ నరులున్నారు చూసారా, ఈ మానవులు ఉన్నారు చూసారా అంటూ ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, వారి ఆయుష్కాలము పరిమితి గలది, మించజాలనేటువంటిది వారి యొక్క వయపరిమాణము అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యోబు గ్రంథం వచ్చేసరికి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవం అంటే ఏంటి అనేటువంటిది కనుక గమనించినట్లయితే, దేవుడు నరులను కలగజేసినప్పుడే, దేవుడు ఈ మానవులనేటువంటి వాడిని కలగజేసేటువంటి ఆలోచన అనేటువంటిది చేసినటువంటి సమయంలోనే ఈ మించజాలని వయస్సు ఏర్పాటు చేశాడా అనేటువంటిది కనుక ఆలోచన చేస్తే, చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, మనము మన పోలిక చొప్పున నరుని చేయుదము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి దేవుడితో, ఆత్మదేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకో, అయితే ఒక నరుని చేయాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం కదా. ఆ మట్టితో చేయబడేటువంటి ఆ నరుడు అనేటువంటి వాడిని ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని విషయమై నేను మీతో చెప్పుచున్నటువంటి నా మాట వినండి అంటూ తండ్రి అనేటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నా. అయితే ఒక పని చేద్దాం. ఏం చేద్దామంటే, మన పోలిక చొప్పున నరుని చేద్దాం. మనం ఎలాగైతే ఉన్నామో క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తండ్రి అనే దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, మట్టితో చేయబడేటువంటి నరుని కూడా అలాగే చేద్దాము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఎంతో చక్కగా, శ్రేష్టంగా, సొగసుగా చేయాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన అనే మాట తెలియచేస్తూ ఉంటాను. చూడగలం, తండ్రి అనేటువంటి దేవుడు మట్టితో చేయబడినటువంటి ఈ నరుడు అనేటువంటి వాడిని ఎంత ఘనముగా, ఎంత చక్కగా చేశాడనేటువంటి దాని గురించి భక్త మహాశయుడు దావీదు 8వ కీర్తనలో తెలియజేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి, 8వ సంకీర్తన. అదిగా గనక చూసినట్లయితే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, 5వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఆయన అంటాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువనిగా
చేసి ఉన్నావు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు ఎంత గనుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు అనేటువంటిది ఈ వచనం బట్టి మనము అర్థం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆకాశ మహాకాశమును పట్టజాలనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి నిర్మాణకుడు ప్రాపకుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టిని తన యొక్క కనుసన్నులో పరిపాలన చేసేటువంటి సార్వభౌమాధిపత్యం కలిగినటువంటి దేవుడు నరుడు అనేటువంటి వాడిని చేయాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి సమయంలో ఎలా చేశాడు అనేటువంటి దాని గురించి దావీదు మాట్లాడుతూ అంటాడు కదా, నీవు కొంచెము తక్కువనిగా, కొంచెము తక్కువనిగా అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం అదే స్థితిలో కనుక జ్ఞాపకం చేసుకులైతే నేనే ఉన్నాను అనుకోండి. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నాకు అదిగా చూస్తే ఒక కారే ఉంటే దానికే కనుక ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి. అదిగా కనుక చూస్తే నాకు ఈ చైర్ వేస్తారు అనుకోండి, అదిగా చూస్తే నా పక్కనే ఇంకొక చైర్ వేస్తారు అనుకోండి, నేనేం చేస్తాను, రే వాళ్ళు వేసారు, నువ్వు వచ్చి అక్కడ కూర్చున్నావా, నీ బీపీ పగిలిద్ది, జాగ్రత్తగా ఉండు అనే మాట తెలియజేస్తుంది. కారణం ఏంటంటే అదిగా చూసినట్లయితే నా పక్కన నా కింద పనిచేసేటువంటి వాడు కూర్చుంటానికి నేను ఇష్టపడినటువంటి వాడుగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ అదిగా కనుక చూసినట్లయితే ఒట్టి ఊపిరి వంటి వారమైనటువంటి, నీటి పొడగ వంటి వారమైనటువంటి మనమే అదిగా కనుక చూసినట్లయితే తోటి మానవుడు అనేటువంటి వాడిని మన పక్కన కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడినటువంటి వారుగా ఉంటుంటే దేవుడు ఎంత వాత్సల్యం అనేటువంటిది, ప్రేమ అనేటువంటిది కనపరుస్తున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మట్టితో చేయాలి నరుణ్ణి అని ఆలోచన చేసిన సమయంలో ఆయన ఎలా చేశాడు అనేటువంటి దాని గురించి దావీదు అంటాడు కదా, నీవు వానిని కొంచెము లిటిల్ బిట్, వెంట్రుక బాసంత తక్కువనిగా చేసి ఉన్నావు అనే మాట తెలియజేస్తుంటాడు. చూడు, అంతటితో ఆగితే పర్వాలేదండి ప్రియులారా, కంటిన్యూషన్లో మాట్లాడుతూ అంటాడు కదా, ప్రియులారా మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, ఇంకా గనక చూస్తే అన్నట్టు నీ చేతి పనుల మీద వానికి అధికారం అనేటువంటిది ఇచ్చి ఉన్నావు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం అంటే ప్రభునందు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఏ నరుడు యొక్క ఆయుష్కాలం అయితే పరిమితి గలదని చెప్పుకుంటున్నామో, ఎవరికైతే మించజాలనేటువంటి వైపరిమాణం అనేటువంటిది దేవుడు నియమించాడని చెప్పుకుంటా ఉన్నామో, ఆ నరుడు అనేటువంటి వాని యొక్క స్థితి గురించి దావీదు మాటలో మనం వింటే ఆ నరుడు సామాన్యుడు కాదు, ఆయన సామాన్యుడు కాదు. ఆయన ఎంత గనుడు అంటే దేవుని కంటే కొంచెమే తక్కువ స్థితి కలిగినటువంటి వాడు, మహిమా ప్రభావం కిరీటముగా ధరించినటువంటి వాడు, దేవుని చేతి పనుల మీద అధికారము కలిగినటువంటి వాడు ఆ నరుడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండటాన్ని మనం మర్చిపోకూడదు అనేటువంటి మాట తెలియజేస్తూ, అయితే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ అంత ఘనుడుగా, అంత ఉన్నతుడుగా, అంత మహోన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడుగా ఈ నరుడు ఉంటే, ఈ నరుడు గురించి ఏబు గ్రంథకర్త మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే వానికి ఆయుష్ ఎంత మించజాలన్నటువంటిది కదా, వాడి బ్రతికే పాటిది అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏదో అక్కడ జరిగినటువంటిదిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏం జరిగింది అనేటువంటిది కనుక గమనిస్తే చదవండి, ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాల్లో మనము దీని గురించినటువంటి కొంత వివరము తెలుసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి ప్రియులారా, కొంచెము తక్కువగా చేసినటువంటి దేవుడు, మహిమా ప్రభావంలో నరునికి ధరింపచేసినటువంటి దేవుడు ఆ నరుడు మాట్లాడుచున్నటువంటి ఒక మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఓ ఆదమా, తోటలో ఉన్నటువంటి ఈ వృక్ష ఫలములన్నీ నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే ఈ వృక్ష ఫలమున్నది చూసావా, దానిని నీవు తినకూడదు, ఏలయనినా నీవు దాన్ని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు అంటే దేవుడు కలుగు చేయబడినటువంటి ఈ నరుడు అనేటువంటి వాడికి దేవుడు అంతటిగానమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థితి అనేటువంటిది ఇచ్చినటువంటి వాడే. ఆయన చెప్పుచున్నటువంటి ఒకే ఒక మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు తరతరాలు జీవించినట్లు, ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది, ఏ విధమైనటువంటి యాతన అనేటువంటిది నిన్ను తాకకుండా ఉండనట్లు, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనేటువంటిది నీవు కొనసాగించుకున్నట్లు నీవు చేయవలసినటువంటి పని ఏంటి అంటూ ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఈ వృక్ష ఫలం మాత్రం నీవు తినకూడదు, ఏలయనినా దీన్ని నువ్వు తింటే
చస్తావు అనే మాటను తెలియచేసిన వాడిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రియులారా, బాధాకరమైనటువంటి సంగతి ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, ఏ వృక్ష ఫలం అయితే దేవుడు తినవద్దన్నాడో ఆ వృక్ష ఫలాన్ని అతిగా గమనిస్తే ఈ నరుడు తిన్నవాడిగా ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేసిన. దాన్ని తిన్నటువంటి విధానమును బట్టి దాన్ని గమనించినటువంటి దేవుడు ఈ నరుడు అనేటువంటి వాడికి సరి చేసుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ ఈ ఆదాము సరి చేసుకోవటానికి ఇష్టపడక అబద్ధాలు ఆడటం, సాకులు చెప్పడం, చేసినటువంటి నేరము ఎదుటి వారి మీద నెట్టేటువంటి వెర్రి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉండగా దాన్ని బట్టి విసుగు చెందినటువంటి దేవుడు ఆదాముతో మాట్లాడుచున్న మాట కనుక చూస్తే చదవండి, 3వ అధ్యాయము ఆదికాండము 17వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి అనే మచ్చను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన ఏ వృక్షఫలం అయితే తినవద్దని దేవుడు సెలవిచ్చాడో ఆ వృక్షఫలంను ఆదాము ఎప్పుడైతే తిన్నాడో అప్పుడు దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, ఆదామ నేను తినవద్దని చెప్పిన వృక్షఫలము నువ్వు తిన్నావు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా కనుక చూస్తున్నైతే మనకు అదిగా జిల్లా ఎస్పీ గారు ఉన్నారు అనుకోండి, ఆయన కింద పనిచేసేటువంటి డిఎస్పీ గారిని, ఏఎస్పీ గారిని, సిఏ గారిని పిలిచి, రే బస్ స్టాండ్ దగ్గర ఏదో గొడవ అవుతుందంట, గొడవ జరిగే సమాచారం ఉంది, కాబట్టి మీరందరూ మీ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళండి అని ఆదేశించాడు అనుకోండి. వాళ్ళు కనుక చూస్తే ప్రియులారా, బస్ స్టాండ్ దగ్గరికి వెళ్లకుండా స్టేడియంకి వెళ్ళి ఏ ఫుట్బాలో, వాలీబాలో, క్రికెట్ ఆడుకుంటున్నారు అనుకోండి. ఆ సమాచారం ఎస్పీ గారు తెలుస్తుంది అనుకోండి, ఏమంటాడు, నేను మిమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర అల్లర్లు జరగకుండా చూడండి అని పంపితే మీరు చేసిన పని ఏంటి అంటూ ఆయన ఏం చేస్తాడు, నా ఇలారే మీకు ప్రమోషన్ ఇవ్వాల్సింది అంటాడా? ఏమంటాడు, నేను మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదో, అటుగా చూస్తే మీ మీద ఎందుకు మెమో ఫైల్ చేయకూడదో నాకు సమాధానం అనేటువంటిది అటుగా చెప్పండి అంటూ షోకాజ్ నోటీస్ అనేటువంటిది అందించేవాడిగా ఉంటాను జ్ఞాపకం చేస్తా. అంటే ప్రియులారా, ఇక్కడ కనుక జ్ఞాపకం చేస్తే చేయవద్దని చెప్పిన పని చేస్తే మానవులమైనటువంటి మనమే అంత కోపాన్ని కనపరుస్తున్నామే ప్రియులారా. ఇక్కడ పరిశుద్ధత విషయమై, నిత్యత్వము నిమిత్తమై, అటుగా తరతరాల జీవితం నిమిత్తమై, ఎలాంటి బాధ అనేటువంటిది ఉండకుండా ఉండాలనేటువంటి నిమిత్తమై దేవుడు ఆదాముతో ఏమన్నాడంటే ఈ వృక్షఫలము తినవద్దు అంటే ఆదాము ఏం చేశాడు, అదే వృక్షఫలము తిన్నవాడిగా ఉంటాను చూడగలను. అందుకే దేవుడు అంటాడు కదా, నేను నీతో ఈ నేను అనే మాటను అండర్లైన్ చేసుకుంటే ఆ నేను అనే మాటలో చాలా అర్థాలు వస్తాయండి. ఆ నేను అనేటువంటి మాటలో ప్రాముఖ్యంగా 3 అర్థాలు కనుక చూసినట్లయితే నేను అనేటువంటి మాటలో ఏం కనపడుతుందంటే ఐఆమ్ ద మేకర్, నిన్ను కలగజేసిన నేను తినొద్దంటే నువ్వు తింటావా? ఐఆమ్ ద బెనిఫిషియర్, నీ ఉపకారి అయినా నేను తినవద్దని చెప్పినా నువ్వు తింటావా అనే మచ్చను తెలియచేస్తూ ఉంటాను చూడగలం. అంత మాత్రమే కాదు కానీ క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఐఆమ్ ద సస్టైనర్, నీ పోషకుడనైనా, నీ సంరక్షకుడనైనా నేను తినవద్దని చెప్తే నువ్వెందుకు తిన్నావు అంటూ దేవుడు అక్కడ మాట్లాడుతూ అంటాడు, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, నీవు మన్నే గనక తిరిగి మరలా మన్నైపోతావు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ శ్రేష్టమైనటువంటి దినాన గ్రంథకర్త ఏబు అంటాడు కదా, నరుల ఆయుష్కాలము పరిమితి గలది, నరుల ఆయుష్కాలము పరిమితి గలది. ఒకానొక దినాన గనక జ్ఞాపకం చేస్తే నరుల ఆయుష్కు పరిమితి ఉందా? పరిమితి లేదండి. దేవుడు ఎంతకాలం అయితే ఉంటాడో అలాగే ఆయన పోలికలో చేయబడినటువంటి నరుడు కూడా అంతకాలము ఉండగలిగినటువంటి స్థితి అనేటువంటిది దేవుడు వానికి ఇచ్చాడు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే అతిగా గనక చూసినట్లయితే దేవుని మాట పెడచెవును పెట్టి ఆజ్ఞ అనేటువంటిది అతిక్రమించడం జరిగిందో, తద్వారా గనక చూసినట్లయితే తరతరాలు జీవించవలసినటువంటి నరుడు
మరణం అనేటువంటి స్థితిలోనికి వచ్చేస్తున్నాడు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ మరణం అనేటువంటి స్థితిని బట్టి అతిగా తరతరాలు జీవించేటువంటి నరుడు యొక్క ఆయుష్కాలం అనేటువంటిది కనుక చూసినట్లయితే ఎంత నుంచి ఎంతకు పడిపోయింది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంటే ప్రియులారా, అన్కౌంటబుల్, లెక్కించలేనంత వత్సరము కాలము నుండి 969కి పడిపోయింది. 969కి పడిపోయింది. నేను బాగా ఆస్తిపరుని అనుకోండి, నాకున్న ఆస్తి ఎంత అంటే అదిగా కానీ చూస్తే గుంటూరులో ఉన్నటువంటి ఈ మనీ కౌంటింగ్ మిషన్లు అన్నీ తీసుకొచ్చి పెట్టి లెక్క పెడుతున్నా అసలు తరగట్లా. ఇంకా 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 కనుక చూస్తే ఆర్థిక కానీ చూస్తే ఎంత లెక్క పెడుతున్నా కానీ ఇంకా మిగిలిపోతుంటుంది. నెల అయినా అదే పరిస్థితి, సంవత్సరం అయినా అదే పరిస్థితి, 10 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా అదే పరిస్థితి. నేను చిన్న తప్పు చేశా, ఆ స్థితి నుంచి నా ఆస్తి ఎంతకు పడిపోయింది? 969. అర్థమైందా? అంటే లెక్కించలేనంత స్థితి నుంచి మానవుని యొక్క ఆయు పరిమాణం అనేటువంటి ఎంతకు పడిపోయిందంటే ప్రియులారా 969. పోనీ అక్కడన్నా ఆగితే బాగుండును. అయితే అక్కడ ఆగలేదండి. ఆగనటువంటిదే ఆ ఆయు పరిమాణం అనేటువంటిది ఎంతగా అగాలుగా చూసినట్లయితే పడిపోతా ఉన్నది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే 9 నుంచి 8, 8 నుంచి 7, 6, 5, 4 అదిగా కనిపిస్తుంది 3, 2, 1. మోషే కాలం వచ్చేసరికి అదిగా 90వ సంకీర్తనలో మోషే మాట్లాడుతూ అంటాడు కదా ప్రియులారా, 10వ వచనంలో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. గమనించండి ప్రియులారా, వన్స్ అప్ అంటే ఒకానొక సమయంలో నరుని ఆయుష్కాలము అపరిమితము, లెక్కించలేనంత. తప్పు చేసినందున అపరిమితమైనటువంటి ఆ ఆయుష్ అనేటువంటిది ఎక్కడికి పడిపోయింది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే 969 నుంచి మోషే కాలం వచ్చేసరికి మోషే అంటాడు కదా, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలం ఉంటే 80. ఆ 80 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కారణం ఏంటంటే వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే కదా అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కొంతమంది ఈ రోజుల్లో కానీ చూస్తే, ఏం బాబు ఎన్ని సంవత్సరాలు బతకాలనుకున్నారు అన్నాం అనుకో, ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు. వాళ్ళు అంటున్నారు కదా, చాలామంది కానీ చూసినట్లయితే మంచం మీద పడకుండా, ఏ హాస్పిటల్లో జాయిన్ కాకుండా ఒక 5 సంవత్సరాలు ముందు పోయినా పర్వాలేదు భాస్కర్ గారు. మంచం మీద పడకుండా పిల్లలు కాస్త సెటిల్ అయితే చాలు, ఒక 5 సంవత్సరాలు ముందు పోయినా పర్వాలేదండి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. పోనీలేండి, ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ అన్కౌంటబుల్ స్థితి నుంచి 969కి వచ్చేస్తుంది. 969 నుంచి మోషే కాలం వచ్చేసరికి ఎంతకు వచ్చింది? 70-80కి వచ్చేసింది. అయితే మోషే కాలానికి ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మనకు సంబంధం లేదు. మోషే కాలం వరకే 70-80. ఇప్పుడు మనం 100 అయినా బతకొచ్చు, 150 అయినా బతకొచ్చు, 200 అయినా బ్రతకొచ్చు. ఆ మోషే కాలంలో వారికే ఈ 70-80 సంవత్సరాలు. అంతేగాని మిగిలిన కాలంలో ఉన్నటువంటి వారి, ఆ తర్వాత కాలంలో ఉన్నటువంటి వారికి ఆ 70 అనేటువంటిది అప్లికబుల్ కాదు అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలనే మాట తెలియజేస్తున్నారు. కారణం ఏంటంటే చూడండి, అప్పుడు 70-80 వచ్చేసరికి చచ్చిపోయారు అందరూ. ఇప్పుడు 80 పైన ఉన్నవాళ్ళు లేరు ఎక్కడ? ఉన్నారా లేరా? 90 పైన ఉన్నవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు లేరా? 100 పైన, 110 పైన, 120 పైన తెలిసిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. కాబట్టి మోషే కాలంలో వాళ్ళకి మాత్రమే, అంటే ఎవరికంటే ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చినటువంటి 6,03,550 మందికే ఈ 70-80. మనకు మాత్రం కాదు. మీకు ఓపుకుంటే 500 బతకండి, 700 బతకండి, ఇంకా ఓపుకుంటే అదిగా మెతుశాలలాగా 969 దాకా వెళ్ళిపోండి, ఏమీ బాధ లేదు అనేటువంటిది తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ఈ లైఫ్ స్పాన్, ఈ జీవన పరిమాణం అనేటువంటిది, దానికి స్థితి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే పెరగటమేమో కానీ అనంతమైన స్థితి నుంచి 969కి వచ్చింది. మోసే కాలం వచ్చేసరికి 70 వచ్చింది. మన కాలం వచ్చేసరికి ఎంతమ్మా? ఎంత సహనా తల్లి? ఏమ్మా మనం కూడా 70 అనా?
మనకెంత? డాక్టర్ గారు ఎంత? 70 అనా? ఏమో మరి, కొంతమంది అంటున్నారు. మరి మీ మాట నమ్మాలో వాళ్ళ మాట నమ్మాలో అర్థం కావట్లా. ఏంటో పాస్టర్ గారు, దినాలు చూస్తే చాలా ఇబ్బందిగా ఉన్నాయి. బయటికి వెళ్ళినోడు ఇంటికి వస్తాడన్న గ్యారంటీ కూడా లేదండి. ఓహో అవునా, మరి ఇంట్లో ఉన్న నీకు గ్యారంటీ ఉందా అంటే నాకు కూడా లేదండి అన్నాడు. అంటే ప్రియులారా, మోసే కాలం అన్న 70 ఉంది. ఇప్పుడు మన కాలం వచ్చేసరికి ఎప్పుడేమవుతుందో కూడా ఉన్న ఫలానా ఈ కట్టడం కోలొచ్చు, మనకేమైనా జరగచ్చు. ఇదేంటి పాస్టర్ గారు, బంగారం లాంటి దేవాలయం పడగొట్టి ఏడుకు తీసుకొచ్చి పెట్టి కట్టడం గురించి అంటే, ఏమో ఎప్పుడు ఏమి జరుగునో మనకు ఎరగనటువంటి పరిస్థితి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. గమనించండి ప్రియులారా, అదిగా ఈ లోకంలో గ్యారంటీ లేనటువంటిది ఏదైనా ఉన్నదంటే అది కేవలము మానవులమైనటువంటి మన యొక్క ఆయువు అనేటువంటి మాచను మనం మర్చిపోకూడదు అనేటువంటి మాచను తెలియజేయచ్చున్నా. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంత గ్యారంటీ లేనటువంటిది, ఇంత స్వల్పమైనటువంటిది మానవులమైనటువంటి మన జీవితం. కాబట్టి ఈ జీవితం గురించి పరిశుద్ధ గ్రంథంలో పెద్దలైనటువంటి వారు తెలియజేసినటువంటి కొన్ని మాటలు కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, మానవుల ఆయుష్ కూడా ఒక ఆయుష్యేనా, వాళ్ళ ఆయుష్ ఎంత, దాని స్థితి ఎంత అంటూ ఒక కీర్తనాకారుడు అంటాడు కదా, జలబుద్భుదము అంటాడు, నీటి బుడగా అన్నాడు. మానవుల ఆయుష్ ఎంతట? నీటి బుడగ. మనం 70 అని చెప్తున్నామో, 100 అని చెప్తున్నామో, 150 అని చెప్తున్నామో, దాని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? నీటి బుడగరా నీ ఆయుష్ అంటుంది. మరొక ఆయన అంటున్నాడు కదా, అదిగా మనం అడుగుతుంటాం, సార్ మీ వయసు ఎంత అండి అని ఒక పెద్ద ఆయన లేదంటే ఒక పెద్ద ఆవిడని అడిగామనుకోండి, వాళ్ళ వయసు ఒక 110 అనుకుందాం, 110 అనుకుందాం. సార్ మీ వయసు ఎంత అండి అని నేనే అడిగాను అనుకోండి, ఆయన ఒకసారి పళ్ళు లేకపోయినా కానీ పక్కపక్క నవ్వి, పాస్టర్ గారు నా వయసా? నా వయసేగా నువ్వు అడిగింది అంటే, అయ్యా నీ వయసు అంటే, నా వయసేగా అడిగింది. అవును బాబు నీ వయసు అంటే, నా వయసు ఎంతో తెలుసా? 110 అంటాడు. 110 అంటే సరిపోద్ది కదా. ఏమంటాడు ఆయన? అని చెప్పని కిలోమీటర్ దీర్ఘం తీసి ఆ తర్వాత 10 అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే చాలా అని. పైపెచ్చు వాళ్ళు అంటారు కదా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, మా ఈ పేటలో నాకంటే వయసు ఎక్కువ ఉన్నవాడు ఎవడు లేడు, అంత గొప్పది నా ఆయుష్ అని మనం చెప్పుకుంటా ఉంటుంటే, అంత గొప్ప ఆయుష్ గురించి పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తుందంటే, అది నీటి బుడగ, అది గడ్డి పువ్వు, అది పశువుల కాపర్ల గుడారం వంటిది, అది నీడ అంత అస్థిరమైనటువంటిది అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అనంతమైనటువంటి వస్త్రాల నుంచి కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, ఎంత దౌర్భాగ్యమునకు మన ఆయుష్ పరిమాణం అనేటువంటిది పడిపోయింది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, గ్యారంటీ లేనంత స్థితిలో పడిపోయింది. పోనీలేండి, ఏదో 10 అనుకుందాం, 20, 30 అనుకుందాం, ఈ 40 అనుకుందాం, ఈ సంవత్సరాలన్నా సంతోషంగా ఉన్నవా? ఈ సంవత్సరాలన్నా సంతోషంగా ఉన్నవా? ఇటువరకు పాఠశాలకు పిల్లలను పంపాలంటే ఎంత, 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పుడు 2.5, 3 వచ్చేసరికి ఆడి ఈపు మీద ఒక 5 కేజీలు 6 కేజీలు బరువు వేసి అతికాక చూస్తే ఆటోలో పడేయటం, ఆటోలో నుంచి స్కూల్లో పడేయటం, ఆ తర్వాత సాయంత్రానికి కానీ చూస్తే వాడి ఇంట్లో పడటం. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఎప్పుడు చూసినా కానీ పరుగు 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 పరుగు, అతిగా కానీ చూస్తే హడావడి హడావడి అనేటువంటిదిగా మానవులమైనటువంటి మన జీవితం అనేటువంటిది తయారైపోయినటువంటిదిగా ఉంటూ ఉంటాను. చూడకూడదు, చాలా తక్కువరా బాబు మన బతుకు అంటుంటే, ఈ తక్కువైనటువంటి బ్రతుకులోనైనా సంతోషం ఏమన్నా ఉన్నదా అంటే, గ్రంథకర్త ఏబంటాడు కదా, చదవండి. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 7వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, అక్కడ గ్రంథకర్త ఒక చక్కని మాట తెలియచేస్తూ అంటాడు కదా. చదవండి 7వ అధ్యాయము 1వ వచనం అంటాడు, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా,
వాని దినములు కూలి వాని దినములు వంటివి కాదా అనే మాటను ప్రశ్నిస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమించండి వాళ్ళారా, పోతే పొందులండి, పరిమితి కలిగినటువంటిది కొంచెం అనేటువంటిది. సరే, ఈ కొంచెం బ్రతుకన్నా సంతోషంగా బ్రతుకుదాము అనేటువంటి ఆలోచన అనేటువంటిది ఏమైనా చేద్దాము అని అనుకుంటా ఉంటుంటే ఏబు గ్రంథకర్త ఏమంటాడు? నరుల కాలము భూమి మీద యుద్ధకాలం వంటిది కాదా, యుద్ధకాలం వంటిది కాదా. ఎప్పుడు చూసినా కానీ మనం ఏమనుకుంటామంటే వాడికి 10 డాబాలు ఉన్నాయి పాస్టర్ గారు, వాడికి ప్రయాణం సంవత్సరానికి వచ్చేసరికి వాడి జీవితం కనుక చూస్తే 15 లక్షలట, 40 అంట, 50 లక్షలట, కాబట్టి వాళ్ళకి బాధ లేవంటండి అనుకుంటాం. వాడి దగ్గరికి వెళ్ళి అరే బతుకంటే నిద్ర అంటే వాడేమంటాడు? నాది ఓ బతుకైనా, కుక్క బతుకుతుంది, నేను బతుకుతున్నాను, నాకంటే రిక్షా దొక్కునేవాడు నయం, పచ్చడి మెతుకులు తినైనా వాడు హ్యాపీగా. అంటే వీడి దగ్గరికి వెళ్తే వీడు సంతోషం లేదంటున్నాడు, వాడి దగ్గరికి వెళ్తే మరి ఎవరి దగ్గర ఉంది సంతోషం? ఎవరి దగ్గర ఉంది సంతోషం? డబ్బులో లేదండి సంతోషం, ఆరోగ్యంలో లేదండి సంతోషం, అధికారంలో లేదండి సంతోషం, మంది మార్గంలో లేదండి సంతోషం, మరొక దానిలో లేదండి సంతోషం. నిజమైన సంతోషం ఎక్కడా అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే యేసయ్యలో, యేసయ్యతో మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం మరవకూడదు అనే మాట తెలియజేశారు. గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ క్రిస్మస్ సీజన్లోనికి ప్రవేశించబోతున్నటువంటి మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఒక మాట ఈ సమయంలో కనుక జ్ఞాపకం చేసుకున్నైతే, సుదూర ప్రయాణం అనేటువంటిది ఎంతో కాలము చేసినటువంటి జ్ఞానులైనటువంటి వారు బాలుడైనటువంటి యేసును చూడగానే ఏమయ్యారు? అత్యానంద భరితులైరి. వాళ్ళ సంతోషానికి హద్దు లేదంటండి, వాళ్ళ ఆనందానికి అదిగా కనుక చూస్తే అంతమనేటువంటిది లేకుండా ఉన్నది అంత సంతోషించారు వారు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, నిజమైనటువంటి సంతోషం దేవుళ్ళు ఉంటే మనం ఏం చేస్తామంటే ఏదో సంతోషిద్దాం, ఏదో సమాధానంగా ఉందాం, ఏదో సంపాదించుకుందాం, ఏదోదో చేద్దాం, మన జీవితానికి భద్రత కల్పించుకుందామనే ఉద్దేశంతో పరుగు పెడుతూ మన జీవితాన్ని మనకు తెలియకుండానే యుద్ధకాలంతో సమానంగా చేసేసుకుంటున్నాం. ఉద్యోగం లేనటువంటి వాడు ఏమంటాడు? పాస్టర్ గారు, చిన్న ఉద్యోగం వస్తే చాలు నాయన, మా కోసం ప్రార్థన చేయండి అంటాడు. ప్రభువా, ఈ దీనుడు మన ఆలకించు, వీడిపై నీ కృప వర్షింపచేయి అని పాద్రి గారు సంఘం మొత్తం ప్రార్థన చేయగా వాడికి ఒక చిన్న అటెండర్ పోస్ట్ ఇచ్చారనుకోండి గవర్నమెంట్ వాళ్ళు. వాడు అమ్మాయ చాలంటాడా? రేపు నుంచి పరుగులు పెడుతుంటాం మళ్ళీ. రే ఏంట్రా బాబు తొందర పడుతున్నావు, గుడికి రాకుండా మానేసేసావు, ఏంట్రా ఉద్యోగం లేనప్పుడే బాగుంది నీ పని, రోజు గుళ్ళో కనపడావంటే. ఎక్కడ పాస్టర్ గారు, ప్రమోషన్ కోసం తిరుగుతున్నానండి అంటే. అటెండర్ పోస్ట్ రాకముందు ఏమన్నాడు? చిన్న ఉద్యోగమైనా చాలా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ప్రియులారా? ప్రమోషన్ అనేటువంటి మాట తెలియజేస్తూ ఇది చాలదన్నట్టు కొంతమంది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉద్యోగాలు చేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు చూడండి, వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్నో. ఎందుకు? ఇదంతా రోగులకు వైద్యం అందించడానికా లేకపోతే డబ్బులు సంపాదించుకుంటానిక? నిజంగా రోగులకు వైద్యం అందించాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి అతిగా వైద్యం అనేటువంటిది ఖచ్చితంగా అందించవచ్చు. అయితే వాళ్ళ ఎజెండా ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే వాళ్ళ అతిగా కనుక చూస్తే ఇండ్లను ఈ పనికిమాల ధనంతో నింపుకోవాలనేటువంటి ఆరాటం, పోరాటం. తద్వారా ఏమవుతుంది? భార్యకు దూరం అయిపోవటం, భర్తకు దూరం అయిపోవటం, పిల్లలకు దూరం అయిపోవటం, బంధువులకు దూరం అయిపోవటం, సంతోషానికి దూరం అయిపోవటం. అసలు వీడు మనిషా మరబతుగా వీడిది అనేటువంటి అతిగా కనిపిస్తే స్థితిలోనికి వీళ్ళ బతుకులు అనేటువంటిది వెళ్ళిపోతాం అనేటువంటిది చూస్తూ ఉండటానికి జ్ఞాపకం చేస్తూ. అందుకే ప్రియులారా, ఈ గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు కదా, ఈ కొద్ది కాలమే ఉందని ఆయన చెప్తా ఉంటే ఈ కొద్ది కాలం గురించి కూడా ఆయన మాట్లాడుతూ అంటాడు, ఇది యుద్ధకాలము మంచిది కాదా?
నరుల కాలము భూమి మీద యుద్ధకాలం వంటిది కాదంటే ఖచ్చితంగా యుద్ధకాలంగానే ఉండాలి. అయితే ఆ యుద్ధము లోక సంబంధమైనదిగా ఉండకూడదు. జాగ్రత్తగా వినండి, నేను ముగింపులోకి వెళ్తా ఉన్నా. యుద్ధకాలముగా ఉండాల్సిందే. అయితే ఆ యుద్ధము లోక సంబంధమైనదిగా ఉండకూడదు, పర సంబంధమైన స్థితి కొరకైనటువంటి యుద్ధముగా ఉండాలి అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా, మన బతుకే కొంత అయితే అతిగా కనిపిస్తే అయా ఈ కొంత బతుకైనా సంతోషించకుండా ఎందుకు ఈ గుళ్ళు, ఎందుకు మీరు గట్టి గట్టి కలిసి చావటం? మేమేమో అతికంగా చూస్తే రోడ్లు దాటుకుని, బళ్ళు దాటుకుని, బస్సులు దాటుకుని ప్రయాసపడి అతికి ఇంట్లో వాళ్ళ చేత తిట్టులు తిని అతిగా చూస్తే కొంతమంది బ్యాచ్ ఉంటారు కదా, అబ్బో బయలుదేరారండి గుడికి భక్తులు, అబ్బో ప్రార్థన అంటే ఈ వారం గుడికి వెళ్ళకపోతే ఏమన్నా అతిగా చూస్తే ఇబ్బందా? మేము చూడండి అసలు గుడే తెలియదు మాకు, అయినా బాగలేదా అంటారు. ఆయన బాగలేదా? ఒక వారం అతిగా చూస్తే అదిగా కొత్త సినిమాకి మొదటి షోకి వెళ్దామంటే ఆదివారం నేను రానంటవే అంటే అదిగా కనిపిస్తే చాలామంది చాలా వెర్రి మాటలు మాట్లాడేవారుగా ఉంచి ఉంటాను. జ్ఞాపకం చేసి చూడండి ప్రియులారా, ఇక్కడ కనుక జ్ఞాపకం చేసినట్లయితే మన ఈ యుద్ధం, మన ఈ పోరాటం దేని కొరకు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ లోకములో అయితే మన కాలం, మన ఆయుష్ పరిమితి కలిగిందే, చాలా తక్కువైనటువంటిది. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మరణానంతరం మన ఆయుష్ ఎంత అంటే తరతరాలు. అర్థమవుతుందా? ఇక్కడ మన ఆయుష్ ఎంత? మా అయితే 50 లేదా 70 లేదా 150 లేదా 250, దట్స్ ఇనఫ్, అంతే. మరణ అనంతరం తరతరాలు వేల లక్షల సంవత్సరాలు అనేటువంటి మాట తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా, చాలా మంది పలికేటువంటి మాటలు కనుక జ్ఞాపకం ఏం లేండి అదిగా కనుక చూసినట్లయితే ఈ కొద్దిపాటి జీవితం అనేటువంటిది సంతోషించకుండా అదిగా కనుక చూసినట్లయితే ఎందుకండి సంతోషించి అదిగా చక్కగా చస్తే బాగుండు, అంతేగా చచ్చిన తర్వాత ఏంటో మనకెందుకు అనుకుంటాం. చనిపోయిన తర్వాతే అసలు జీవితం ప్రారంభమవుతుంది. చనిపోయిన తర్వాతే మన నిజమైనటువంటి జీవితం అదిగా చూస్తే ఆరంభమవుతుంది. అందుకే మన ఈ ప్రయాస. నేను అందుకే మీకు చెప్పాను, యుద్ధం చేయాలి, ఈ యుద్ధంలో మనం జయించాలి. మన పోరాటము ఆధ్యాత్మిక పోరాటం, ఆధ్యాత్మిక పోరాటం. మన యుద్ధం దేని కొరకు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, నిత్యత్వంలో సకల పరిశుద్ధులైనటువంటి వారితో కలిసి, దూతగణములతో కలిసి తండ్రి అయినటువంటి దేవుని పరిశుద్ధుడు 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 అంటూ ప్రతిగానములు చేయట కొరకే, తరతరాలు దేవుని రాజ్యంలో సంతోషించుట కొరకు. కాబట్టి ప్రియులారా, ఈ యుద్ధంలో మనం జయించాల్సిందే, జయించకపోతే ఈ యుద్ధంలో ఇబ్బంది పడితే ఏమవుతుంది అనేటువంటిది కనుక గమనించితే చదవండి, చకచక ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము అదిగా గమనిస్తే 19వ వచనం నుండి కొన్ని విషయాలు అనేటువంటివి మనకు ప్రభు అయినటువంటి యేసయ్య తెలియచేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేశారు. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం అంటారు, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. చూడండి ప్రియులారా, అక్కడ లాజరు అను ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. వాడు కనుక చూస్తే కురుపులతో నిండిన వాడే అదిగా ధనవంతుని ఇంచ వాకిట కనుక చూస్తే అదిగా కలిసి పడియుండు అదిగా భోజనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చదవండి, అక్కడ ఆయన అంట కదా, ఏమంటాడు, రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను, రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన కోరెను. అంటే ఈ దరిద్రుడైనటువంటి లాజరు కనుక చూసినట్లయితే ఆకలి తీర్చుకొన కోరుతున్నాడు, కానీ బల్ల దగ్గర నుంచి పడే రొట్టెలతో, అంటే రొట్టె ముక్కలు కూడా
దొరకడం లేదు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమనేటువంటి వాళ్ళారా, ఒకానొక సమయంలో జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమనేటువంటి వాళ్ళారా, ఈ ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. చదవండి, అక్కడ ఏమైంది? అతిగా కనుక చూసినట్లయితే ఏమంటాడు? అతిగా కనిపిస్తుంది ఏమో చదువు. ఈ ధనవంతుడు ఎక్కడ బాధపడుతున్నాడట? పాతాళములో బాధపడుచు అనే మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ చాలా మంది ఈ లోకంలో మనం ఏమంటాం? చస్తే ఇంకేం లేదంటాం, చస్తే ఇక ఈ బతుకు అయిపోయిందంటాం. క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఒక వ్యక్తి చనిపోయినటువంటి సమయంలో అతిగా చూస్తే సుబ్బారావు అనేవాడు చనిపోయాడు అనుకోండి. సుబ్బారావు అనేవాడు చనిపోయాడు అనుకోండి, మనం ఇక ఏమంటాం? అతిగా చూస్తే చనిపోగానే ఏమంటాం? సుబ్బారావు పోయాడు అంటాం. అక్కడికి వెళ్ళగానే వాడు డెడ్ బాడీ ఆడే ఉంటుంది. ఎవడరా టెంట్ వేశారు, తప్పెట్లు అంటున్నారు, టపాకాయలు కాస్తున్నారు, ఏం జరిగిందంటే సుబ్బారావు పోయాడుగా. వాడు డెడ్ బాడీ ఆడే ఉండదా? వెంకాయమ్మ పోయిందండి, ఆమె బాడీ ఆడే ఉందా లేదా? అంటే ప్రియులారా, ఈ పేరెవరికి? మట్టితో చేయబడిన దేహానికి కాదు, ఆత్మకు అనే మచ్చను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. చనిపోయినటువంటి సమయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడట? పాతాళమునకు. చదువు తల్లి, ప్రియదర్శిని చదువమ్మా. పాతాళములో బాధపడుచు. ఎలా తల్లి? దూరము నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను. చాలండి, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళారా, ఈ సన్నివేశం అంతా ఎప్పుడు జరుగుతుంది? చనిపోయినాక. మనమేమనుకుంటున్నాం? చనిపోతే అంతా అయిపోయింది, ఇకేం లేదు అనుకుంటున్నాం. అయితే చనిపోయిన తర్వాత నిజమైన జీవితం ప్రారంభమైంది. ఇంతకాలం కనుక జ్ఞాపకం చేస్తే ధనవంతుడు ఇంట ముందర నిలబడి అనేక మంది, అయ్యగారు కాస్త అన్నం పెట్టండి, కాస్త మంచినీళ్ళు ఇవ్వండి, కాస్త మా మీద కనికరపడండి, జాలి చూపండి, దయ చూపండి అని వందల మంది వాడి ఇంటి ముందు నిలబడి అడుక్కున్నటువంటి వారిగా కనపడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ అడుక్కున్నటువంటి వాళ్ళు ఒకడు ఈ లాజరు అనే మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఎప్పుడైతే ఈ ధనవంతుడు చనిపోయాడో వారు చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పనులను బట్టి పాతాళములో భయంకరమైనటువంటి అగ్నిలో పడవేయబడ్డాడు క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ బహుగా యాతన పడుచు. బహుగా, ఇదేంటి? దేహం లేదు కదా. మనకు ఆత్మ అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే యాతనకు అప్పగింపబడినటువంటిదిగా మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడలో అంత మాత్రమే కాదు, కానీ క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ వాడు అంటాడు కదా, విపరీతమైన దప్పిక అవుతుంది నాకు. యాతన ఒకటి. రెండవది వాడు అంటాడు కదా, ప్రియులారా, విపరీతమైనటువంటి దాహం అవుతా ఉన్నది కాబట్టి ఎవరిని అడుకున్నాడు? ఆ లాజరును పంపు. ఒకనొక దినాన్న లాజరేమో అయ్యా దొరగారు అంటుంటే వీడ అని బయటకు పెట్టండి, వాడిని ఎక్కడి నుంచి ఈడ్చి దూరంగా పడేయండి అన్నాడు. ఇప్పుడు ఆ లాజరుని అడుక్కుంటున్నాడు, వాడిని పంపించున్నాదా? దూరము నుండి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి లాజరును చూసి ఈ ధనవంతుడు కనుక చూస్తే అగ్నిలో యాతన పడుచో వేడుకుంటూ అతిగా కన్నీరు మున్నీరుగా వెలిపించుచున్నటువంటి వాడే తండ్రివైనటువంటి అబ్రహామా అనేటువంటి ఒక అతిగా పెద్దగా బిగ్గరగా కేకలు వేస్తూ దప్పిక తీర్చు నిమిత్తమే లాజరును పంపు అనేటువంటి మచ్చను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఇక్కడ కనుక చూస్తే వాడు అనుభవించున్నటువంటి ఆ యాతన, వాడు అనుభవించున్నటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి స్థితి అనేటువంటి దాన్ని బట్టి అబ్రహాం అనేటువంటి ఈయన జాలిపడ్డాడు. కానీ
అతనికి సహాయం చేయాలనేటువంటి ఆలోచన వచ్చిందేమో అన్నట్టుగా ఈ వచనాలు కనపడుతూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ఈ ధనవంతుడితో అంటాడు కదా, నీకు సహాయం చేయాలని నా మనసు అనుకుంటుంది, కానీ ఇక్కడి వారు అక్కడికి రాకుండానట్లు, అక్కడి వారు ఇక్కడికి రాకుండానట్లు మీకును మాకును మధ్య పెద్ద అగాధం అనేటువంటిది ఒకటి అడ్డముగా ఉన్నది కదా అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయనది అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మన ఈ యుద్ధం, మన ఈ పోరాటం దేని కొరకు అనేటువంటి కనుక జ్ఞాపకం చూస్తే మరణానంతరం మన ఆత్మలను అతిగా చూస్తే అతిగా సంతోషము నిమిత్తమై, దేవునితో సహవాస నిమిత్తమై పదిలపరుచుకోవటానికి మరణానంతరమే నిజమైన జీవితం ఉన్నది అనే సత్యాన్ని పౌలు గుర్తెరగాడు. కాబట్టి ఆయన అంటాడు, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు వద్ద ఉండుటకు నేను ఇష్టపడుచున్నా. ఈ లోకం నాకెకొద్దు, ఇక నేను జీవించాలనుకోవట్లా, చచ్చిపోయి నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలనుకుంటున్నా. ఈ క్రిస్మస్ సీజన్లో చిన్నపిల్లలు అదిగా చక్కని పాటలకి నృత్యాలు ఆడుతూ ఉంటారు, డ్యాన్సులు చేస్తుంటారు. అటువంటి కీర్తనలో కీర్తన ఏంటంటే, మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి. ఏంటి ఆ కీర్తన? మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి. ఏ నాన్న అనేటువంటిది కనుక జ్ఞాపకం, పరమ తండ్రి. గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ అకార్డింగ్ టు సామ్ నెంబర్ 90 అని అంటాడు, ప్రభువా మేము ఎక్కడైతే ఉన్నాము కానీ ఈ నివాసం మాది కాదు కదా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే కదా, నువ్వు ఉండ చోటే కదా మేము ఉండాల్సింది. మేము ఇక్కడ కనుక చూస్తే పేతురు మాట్లాడుతూ అంటాడు, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ మనందరం పరదేశులం. అందుకే చనిపోయినప్పుడు డెడ్ బాడీని తీసుకెళ్తూ అదిగా పాటలు పడుతూ, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు. గమనించండి, అదిగా చాలా చక్కని కీర్తన అండి. ఉన్న అన్ని కీర్తనలు ఒక పక్కన, ఈ కీర్తన ఒక పక్కన పెడితే దీనికి సాటి అయిన కీర్తన వేరొకటి లేదండి. అందులో ఉన్న పదాలు, అందులో దాగి ఉన్నటువంటి అర్థం, పరమార్థం, దేవునికి మనను అతి సమీపస్థులు చేసేటువంటి ఆ మహాభాగ్యం అనేటువంటిది ఆ కీర్తనలో మనకు కనపడుతూ ఉండటానికి జ్ఞాపకం చేస్తుంది. స్థిరమని నమ్మకు ధర ఎవ్వరికి, ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు అట్లే వెళ్ళవలయున్న అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా మరొక మంచి కీర్తన రాస్తూ అంటాడు కదా, అది కాక బాటసారి ఓ బాటసారి అంటాడు ఆయన, మన్నైనది వెనకటి వల్లే మన్నైపోవునురా, ఆత్మదాని దయచేసిన దేవుని వద్దకు చేరుగదరా అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను. చూడు, నీ బ్రతికెంత, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే క్షణికమైనటువంటిది నీ బ్రతుకు. ఒక ఆయన అంటాడు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంచిదిరా ఈ జీవితం. ఆవిరి వంటిది ఈ జీవితం. లోకాన ఏది శాశ్వతం కాదు. అసలు ఈ లోకమే శాశ్వతం కాదు, ఈ భూమి శాశ్వతం కాదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో గ్రంథకర్త రాస్తూ అంటాడు, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసా. మరి పాతవేమైనవి? పాతవి గతించిపోయాయి. ప్రారంభంలో ఉన్న భూమి ఇప్పుడు లేదండి. చాలా భాగం ప్రారంభంలో ఉన్న భూమి ఇప్పుడు లేదు. ఆర్కియాలజిస్టులు అదిగా కానీ చూస్తే కృష్ణుడు నివసించినటువంటి పురము గురించి కొన్ని పరిశోధనలు చేసి ఏమన్నారంటే, ద్వారకాపురంలో కృష్ణుడు నివాసం చేశాడు అన్నాడు. ఇప్పుడు ద్వారకాపురం ఉందా? ఉంది. ఎక్కడుంది? సముద్ర గర్భంలో అయిపోయింది. అంటే క్రమేపీ భూభాగము ఏమి అవుతుందంటే జలముతో కప్పబడిపోతా ఉంది. ఒకానొక సమయం వచ్చేసరికి ఏమైపోతుంది? ఈ భూమి
అంతరించిపోయేటువంటిదిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో భక్త మహాశయుడు పౌలు చాలా చక్కగా మాట్లాడుతుంటాడు. నిలువరమైనటువంటి వచనం, స్థిరమైనటువంటి, క్షేమాన్నిచ్చేటువంటి, సంతోషాన్నిచ్చేటువంటి, భద్రతనిచ్చేటువంటి పట్టణము భూమి మీద మనకు లేదు కాబట్టి దేవుడు మన కొరకు ఒక పట్టణమును నిర్మించి ఉన్నాడు. దేవుడు మన కొరకు ఒక పట్టణాన్ని, మనందరం అక్కడికి వెళ్ళాలి. ఇక్కడేముంది? బాధలే కదా, ఇక్కడేముంది? దుఃఖమే కదా, ఇక్కడేముంది? అతిగా కనుక చూసినట్లయితే యాతనలే కదా అనే వచనం తెలియచేస్తా ఉంటే, బికాస్ ఆఫ్ అవర్ ఫూలిష్నెస్, మన అజ్ఞానాన్ని బట్టి, మన వెర్రితనమును బట్టి, మన మూర్ఖతను బట్టి, మన జ్ఞానశూన్యతను బట్టి మనమేమనుకుంటున్నామంటే నిజమైన సంతోషం ఏదైనా ఉందంటే అది ఇక్కడే ఉంది అనుకుంటున్నాం. అయితే క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, నిజమైన సంతోషం ఇక్కడ లేదండి. నిజమైన సంతోషం ఎక్కడుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే దేవుని సన్నిధానములో, దేవుని యొక్క సహవాసములో, సకల పరిశుద్ధుల యొక్క సహవాసములో అనేటువంటి సత్యాన్ని మనం మరవకూడదు అనేటువంటి వచనం తెలియజేయుచున్నా. కాబట్టి పిల్లారా, ఆ సత్యాన్ని మర్చిపోయినటువంటి ఈ ధనవంతుడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది కాకపోతే మంచి వస్త్రాలు ధరించి, శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని భుజించి, కానటువంటి పనికిమాల పనులన్నీ చేసి చనిపోయిన తర్వాత భయంకరమైనటువంటి అగ్నిలో బహుగా యాత్ర పడుతున్న సమయంలో వీడు అంటాడు కదా, తండ్రివైన అబ్రహామా, నీ బహుగా యాతన పడుతున్నా, నా ఈ దీనస్థితిని చూడు. ఒకప్పుడు నేను బ్రతికిన బ్రతికేంటి, ఇప్పుడు నా ఈ పరిస్థితి ఏంటి? కాస్త దయచూపు ఏమంటాడు? ఒక 1/2 లీటర్ వాటర్ పంపించాడు చేత అన్నాడా? అసలు ఆయన అంటాడు కదా, లాజరుకు నువ్వు పర్మిషన్ ఇస్తే లాజరు ఏం చేస్తాడట, తన వేలు కొనతో ఆ నీటిని అలా అద్ది నా నాలుక మీద వేస్తే, అంటే ఎంత ఇబ్బందికరమైన, ఎంత యాతనాకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ధనవంతుడు పడిపోయాడు అనేటువంటిది ఆ వచనము అనేటువంటి దాని గురించి మనము అర్థం చేసుకోవచ్చు అనే మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తునందు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళారా, ఆ సమయంలో కనుక చూసుకున్నట్లయితే ఏమాత్రం కనికరం లేదు. ఏమాత్రం కనుక చూస్తే క్రీస్తునందు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళారా, జాలి అనేటువంటిది అక్కడ కనుక చూస్తే అవకాశం అనేటువంటిది లేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అనేటువంటి దేవుడు పదే తెలియజేస్తున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను మీ వద్దకు దైవజనులైనటువంటి వారిని, ప్రవక్తలైనటువంటి వారిని, యాజకులైనటువంటి వారిని, ఏర్పాటు చేయబడినటువంటి వారిని పంపుతున్నటువంటి సమయంలో మీరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారి ద్వారా వచ్చేటువంటి నా మాటలు విని మీరు నన్ను అంగీకరించండి. అంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన తట్టట వీపు చూపిస్తున్నామట. అంటే ఆయన మాటలు వినడానికి ఇష్టపడతల్లా. కొంతమంది చూడండి, అదిగా కనుక చూసినట్లయితే వాక్యం అనగానే గబగబగా వెళ్ళిపోతారు. కొంతమంది దేవాలయంకి వచ్చి దైవ సన్నిధానంలో కూర్చుని కూడా పక్కన వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకొని ఉంటారు. అతిగా కనుక చూస్తే గుడిలో ఉన్న వాళ్ళందరూ దేవుని మీద నిజంగా భయం ఉన్న వాళ్ళని నేను అనుకోను. చాలా రకాలు ఉన్నారు, ఇందులో కూడా చాలా రకాలు ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాం. ఒకడు కనుక చూస్తే వాక్యం చెప్తుంటే ఈరోజు ఎవడెవడు వచ్చాడని చెప్పిన అటెండెన్స్ చూసుకుంటూ ఉంటాడు. ఆడికి ఎందుకు ఎవడెవడు వస్తే ఎవడెవడు రాకపోతే. ఇంకొకటి కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఇక్కడ ఆరాధన అయిపోగానే నెక్స్ట్ ఏంటి, తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి వాడు మరొకడు అనే మాట తెలియజేస్తున్నాం. కొంతమంది కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఎక్కడా కలుసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి అది కలిసితే ఆరాధన టయానికి నేను గుడికి వస్తాను, మీరు కూడా గుడికి వచ్చేసాడు, అక్కడ మాట్లాడుకుందాం ఏమని ఉంటే. చూడండి ప్రియులారా, మన దేవుడు చూచుచున్న దేవుడు, మన దేవుడు హృదయాంతరంగంలో పరిశీలన చేసే దేవుడు. మన దేవుడు వారి క్రియలను బట్టి
ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. ఆ సత్యాన్ని మనం మరవటానికి వీళ్ళేనే లేదు అనే మాట తెలియజేస్తుంటే అది చూడుకున్నాం. దేవుడు ఇట్టి స్థితి కలిగినటువంటి వాడు కాబట్టి జ్ఞాని సొలొమోను ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతూ అంటాడు కదా, యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండినట్లు చూచుకోనండి. కొంతమంది గుళ్ళో బడాయి చూపించాలనుకుంటారు, కొంతమంది గుళ్ళో బడాయి చూపించాలనుకుంటారు. వాళ్ళ దర్పము, వాళ్ళ ఏంటది ఏమనాలి దాన్ని, వాళ్ళ బడాయి మొత్తం గుళ్ళో చూపించాలనుకుంటారు. గుళ్ళో బడాయి పని రాదు. దిస్ ఇస్ ద ప్లేస్ జస్ట్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, అంతే. ఈ స్థలం ఏంటంటే ఇది దేవ వాక్యము వినే స్థలం, అంతే. అంతేగాని నా బడాయో నీ బడాయో లేదంటే నా పెత్తనమో నీ పెత్తనమో అదిగా చేయటానికి ఇది స్థలంగానే కాదు అనేటువంటి మాటను మనం గుర్తెరగాలి అనేటువంటి మాట తెలియజేసాం. అందుకని అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే దీవెనలకు ప్రతిగా ఒకవేళ నీ ప్రవర్తన బాగాకపోతే శాపములు తెచ్చుకుంటావేమో. అట్టి స్థితి కలిగినటువంటి వారితో దేవుడు అంటాడు, నా మందిరమునకు నిన్ను రమ్మన్నవాడెవడు? నా మందిరమునకు నిన్ను రమ్మన్నవాడెవడు? గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా. ఒక్కోసారి పంతులమ్మ గారు కొన్ని ప్రశ్నల విషయమై ఏమంటారంటే, రే ప్రశ్నలు అడగబోతున్నాం, వచ్చిన వాళ్ళందరూ సమాధానాలు వచ్చిన వాళ్ళందరూ ఇటు రండి, వీళ్ళని అడుగుతా అన్నప్పుడు మనం ఏంటంటే బడాయి కోసం నన్ను అడగరలేని చెప్పని రాపోయినట్టు నిలబడతాం. చెప్పురా పలానా ప్రశ్న సమాధానంగా ఇక తెల్లమొహం పెడతాం. ఇక మాకు ఇక్కడే సుసేనాథ మాస్టర్ గారు అని లెక్కల మాస్టర్ గారు ఉండేవాళ్ళు, లూడ్స్ స్కూల్ బొంగరాలపీడిలో. ఆయన ఏం చేసేవాళ్ళు అంటే యూనిట్ టెస్ట్ మ్యాథ్స్ వచ్చేసరికి ప్రశ్నాపత్రంలో క్వశ్చన్స్ అన్నీ ముందే ఇచ్చేసేవాడు. ముందే చెప్పేసేసి తర్వాత రోజు ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఆ పేపర్లు ఇచ్చేటువంటి సమయంలో కనుక చూసుకున్నైతే 15 మార్కులు వచ్చిన వదిలిపెట్టేసేవాడు, 20 లోపు వచ్చిన వదిలిపెట్టేసేవాడు, 20 కాంచి ఒక మొదలుపెట్టేవాడు దండయాత్ర. మా లూడ్స్ స్కూల్లో అప్పుడు అశోక వృక్షాలు ఉండే, ఈ బాగా పొడవుగా పెరిగి ఉంటాయి కదా, ఆయన ఆడితో కొట్టేవాడు. ఆయన ఎట్ట కొట్టేవాడు అంటే అటు కొట్టేవాడు అనమాట. క్లాస్ మొత్తం పచ్చగా అయిపోయేది. పచ్చదనం అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం పెద్ద పెద్ద పోస్టర్లు వేస్తుంది కదా, అది క్లాస్ మొత్తం పచ్చగా అయిపోయిందంటే సుసేనాథ మాస్టర్ గారి క్లాస్ జరిగింది కాబోలు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలో జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే మన బ్రతికే చాలా తక్కువ. ఈ తక్కువైనటువంటి బ్రతుకుల్లో మనము దేవుని యందు భయం కలిగిన వారికి ఉండాల, ఇరుగు పొరుగు వారి వల్ల దయ కలిగినటువంటి వారికి ఉండాల, ప్రేమ కలిగినటువంటి వారికి ఉండాల, వీలైనన్ని మంచి పనులు చేసేవారిగా ఉండాలండి. అయితే ప్రియులారా, వీడు కనీసం పక్కన వాడికి బోగోడు పెట్టలేదండి. ఈరోజు యాతనలో పడిపోయాడు. ఇంతకాలం అందరూ వాడింటి ముందు వచ్చి అడుక్కున్నాడు, ఇప్పుడు వీడు అడుక్కోవటం మొదలుపెట్టాడు. సీన్ రివర్స్ అయిపోయింది ఇప్పుడు. వీడేమంటున్నాడు, అడుక్కోవటం కూడా చూస్తే ఏమంటాడు, అదిగా లాజన పంపితే వాడు తన వేలుకొనను నీటిలో ముంచి నా నాలుక మీద అలా ఉంచిన చాలు అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. నో 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 కుదరదు. మీకును మాకును మధ్య పెద్ద అగాధం ఉంది. మేము అటు రాటకు వెళ్ళే అక్కడ వారు ఇటు రాటకు కూడా కుదరదు అనే మాట చెప్తున్నటువంటి ఆ సమయంలో ఈ ధనవంతుడు అబ్రహాముతో మాట్లాడుచున్న మాట ఏంటి అనేటువంటిది కనుక చూసే చదువుతలే ఏమంటాడు, ఆయా తండ్రివైన అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఇక్కడికి రావాల్సిందేనా? వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజరును పంపించు. గమనించండి క్రీస్తు ప్రియులారా, చస్తే మొత్తం అయిపోతుంది అనుకుంటున్నాం మనం. చచ్చిన తర్వాత చూడండి ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో. చూడండి. దెయ్యాలు ఉన్నాయా లేదా? పాస్టర్ గారు ఈ రాత్రిపూట ఏంటి నాయన గోల, ఇప్పుడేం సావు అంటున్నావు, ఇప్పుడేమో దెయ్యాలు అంటున్నావు. దెయ్యాలు ఉన్నాయా లేదా? అమ్మ ఉన్నాయా? చచ్చిపోయిన వాళ్ళందరూ దెయ్యాలు అవుతారా? అవరా? మరి ఎవరో మరి దెయ్యాలు అవ్వకపోతే కొంతమంది అంటారు, ఎవరన్నా ఒక ఆవిడ దెయ్యం పట్టింది అనుకో, ఏమంటారు? అది కనిపిస్తే అక్కాయ మీ ఊళ్ళో అంతమంది ఉంటే మా అమ్మాయినే పట్టేవేంటి అనరా?
అంటారంట. అంటే దెయ్యాలతో ఎంత రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం మనం. వదినమ్మ మీ వాళ్ళు లేరా, అన్నయ్య మా అమ్మాయినే పట్టుకోవాలా, మీ వాళ్ళే అంటే దెయ్యాలతో. మనం ఆ సొంత రక్త సంబంధికులతో రిలేషన్ మెయింటైన్ చేయలేకపోతున్నాం, కానీ దెయ్యాలతో బాగానే మెయింటైన్ చేస్తున్నాం, పనికి మాలిన వాళ్ళతో బాగానే అది ఒక అంశం అనుకోండి, అటు వెళ్ళొద్దు. ఇప్పుడు ఇక్కడ ఈయనేమంటాడు, అతకాక చూస్తే తండ్రివైన అబ్రహామా, ఇక్కడ చాలా యాతన పడిపోతున్నా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఎక్కడికి వచ్చేస్తారు. అంటే వాళ్ళ బతుకులు కూడా వీళ్ళ బతుకులాగా ఉందన్నమాట. వాళ్ళ బ్రతుకు కూడా వీళ్ళ బతుకులాగా ఉంది ప్రియులారా. అందుకే వాడు అంటాడు కదా, ఒక పంచేనాయన అదిగా కన్సతే లాజరును అక్కడికి పంపించి, ఒరే బాబు అట్టగాదరా, ఈడ పరిస్థితి ఎట్టుంది, కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు మారండి అని చెప్పించు అనే మాట చెప్పుచున్న సమయంలో అబ్రహాము ముగించేస్తా ఉన్నాను, సమయం అయిపోయింది కాబట్టి. అబ్రహాం అంటాడు కదా, ఆయన అంటాడు, అక్కడ చెప్పడానికి చాలామంది ఉన్నారు, మోసే ఇంకా దైవజనులు ఇంకా ఏర్పాటు చేయబడినటువంటి వారు చాలామంది ఉన్నారు, కాబట్టి వాళ్ళు చెబుతారనే మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకో. చూడండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళు చెప్తారంటే వీడేమంటాడు, నాయన అలా అనవద్దు, చనిపోయినటువంటి వాడు తిరిగి ఒకడు లేచి అక్కడికి వెళ్ళి చెప్తే తప్ప వాళ్ళు మారరు. అంటే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళారా, మన దౌర్భాగ్యపు బతుకులు మారాలంటే చచ్చిపోయినోడు మనకు చెప్పాలన్నమాట. మోసే అంటాడు కదా, అరే వాళ్ళ మాట వినకపోతే చనిపోయిన ఒకడు లేచి వెళ్ళి వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినరు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ దినం మనం చదువుకున్నటువంటి లేఖనంలో అతిగా కనుక చూస్తే 14వ అధ్యాయం ఏపు గ్రంథము 5వ వచనంలో గ్రంథకర్త అంటాడు కదా, నరుల ఆయుష్కాలము పరిమితి గలది, మించజాలని వైపరిమాణమును ఇవ్వడానికి కలగచేసి ఉన్నావు అనే మాట తెలియచేసి ఉండడానికి జ్ఞాపకం చేస్తూ, ఈ లోకంలో మన ఆయుష్ చాలా చిన్నది, మన జీవితం చాలా చిన్నది కాబట్టి ఈ చిన్నదైనటువంటి ఈ ఆయుష్లో మనం ఏం చేయాలంటే, మరణానంతరం చాలా సంవత్సరాల జీవితం మనకున్నది కాబట్టి, నిత్యమైన శాశ్వతమైన జీవితం మనకున్నది కాబట్టి మనం ఏం చేయాలా, ఈ తక్కువ ఆయుష్లో దాని కొరకే మన జీవితాలను పదిలపరుచుకోలేదండి ధనవంతుడు. చనిపోయినాక ఎక్కడికి వెళ్ళాడు, పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళంలోకి వెళ్ళిపోతే వీడు సామాన్యుడుగా ధనవంతుడు కదా. చనిపోగానే కానీ చూస్తే పెద్ద పెద్ద బ్యాండ్ మేళాలు పెట్టుంటారు, అతిగా కానీ చూస్తే చాలా చాలా హడావుడి చేసేసి ఉంటారు, పెద్ద సమాధి ఒకటి కట్టించి ఏం చేసి ఉంటారు, పలానాయన స్వర్గస్థులు అయ్యారు అని రాస్తుంటాడు. వీడు స్వర్గస్థులు అయ్యాడా, పాతాళస్థులు అయ్యాడా? ఏమయ్యాడు వీడు? స్వర్గస్థులు కాదు. చాలామంది అదిగా చనిపోయినటువంటి వారందరూ సమాధుల మీద కానీ చూసినట్లయితే అడుగుతుంటారు, పాస్టర్ గారు మా వాళ్ళు చచ్చిపోయారు, పాస్టర్ గారు ఒక మంచి మాట చెప్పండి, బైబిల్ నుంచి ఒక మంచి మాట చెప్పండి అంటే 100 మాటలు చెబుతాం, మంచి మాటలు. దాని మీద ఏం ప్రయోజనం రాయించుకుంటాం వల్ల? గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అదిగా కనుక చూసినట్లయితే ఎన్ని మంచి మాటలు, ఎంత వెలగలిగినటువంటి అధిక గంచతే స్థితిగతులతో మనం ముద్రించుకున్నా విలువైన జీవితం లేకపోతే, విలువైన యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. మంచి మరణం కావాలా మనకు, మంచి మరణం. మిక్కిలి దేవసాయం గారు, అది కాక మన దేవసాయం గారు కాదండి, మిక్కిలి దేవసాయం గారు ఆంధ్రప్రదేశ్లో కీర్తన రాస్తాడు. ఆయన అంటాడు కదా, దేవా సహాయము నిమ్మ నిత్య జీవపు ఊటలు త్రాగుటకిమ్మ అంటూ ఒక కీర్తన రాస్తూ అంటాడు, మంచి మరణం బిమ్ము దేవా. ఏమన్నాడు ఆయన? మంచి మరణం. మంచి మరణం అంటే ఏంటి? మన దృష్టిలో చనిపోతే ఎవరన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఎట్ట చచ్చిపోయాడమ్మా అంటాం. ఏమోనండి అర్థం కావట్లేదు. రాత్రి 3 పలావులు తిన్నాడండి, 2 లీటర్ల థమ్సప్ కూడా తాగాడండి, మళ్ళీ అర్ధరాత్రి తిందామని ఐస్ క్రీమ్ కూడా పెట్టుకున్నాడు. ఏమైందో ఏమో పుట్టుక్కున పోయాడండి, మంచి సాగు పోయాడండి అంటాం. అంటే మన దృష్టిలో మంచి మరణం అంటే ఏంటి? 4-5 పలావ్ ప్యాకెట్లు తిని 5-6 రకాల కూల్ డ్రింక్స్ తాగి అది కాక చూస్తే మంచి సినిమాలు 2 చూసి చచ్చిపోతే మంచి మరణం. అది కాదు. యేసులో ఉండి పొందే మరణం
మంచి విలువైన మరణము అనే మాట తెలియజేస్తుండొచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మరణముతోనే మన నిజమైన జీవితం ప్రారంభం అవుతుందా లేదా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? ధనవంతుడు లాజరు. ఫీలింగ్స్ అనుభవిస్తున్నాడా లేదా? యాతన పడుతున్నా నాదా, దప్పికొనుచున్నా, ఈ అగ్నిలో నేను ఉండలేకపోతున్నా. వాడు ఆతిగా చూసినట్లయితే అంత యాతనలో ఉండి కూడా వాడేం చేస్తున్నాడు? వాళ్ళ అన్నల గురించి ఆలోచన చేస్తున్నాడు, కానీ వాడు మాట ఇక్కడ వినపడే అవకాశం లేనే, వాడి ఊస్ అనేటువంటిది ఇక్కడ వినబడే పరిస్థితి లేనే లేదు అనే మాట తెలియజేస్తుంటాను. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు, అందుకే ఒక ఆయన అంటాడు, నీ జీవితం విలువైందిరా బాబు, నీ జీవితం విలువైందిరా బాబు, నీ జీవితం చాలా మంచిది, ఘనమైనటువంటిది. కాబట్టి విలువ కలిగి బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు, దేవునితో సహవాసంలో బ్రతుకు అనే మాట తెలియచేయచ్చు ఉండగా ఇంటికి వెళ్ళినాక మోకరిద్దాం ప్రియులారా. సత్యాన్ని ఒప్పుకుందాం. మా జీవితం చాలా తక్కువైన ఈ జీవితాలు ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకెంతకాలం ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కొద్ది కాలంలో అదిగా మరణం రాకమునుపే, అదిగా నిత్యత్వం నిమిత్తమై నా జీవితము, నా ఆత్మ సంతోషించిన నిమిత్తమై నా బ్రతుకు ఎలా ఉన్నది అనేటువంటిది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, పరిశీలన చేసుకున్నాడు దొంగ. సిలువలో వేలాడుచున్నటువంటి నాదుని అడుగుతా ఉన్నాడు, నాథా నీకొక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో సకల పరిశుద్ధులతో సంతోషం ఉన్నది అనేటువంటి సత్యం నాకు అర్థమైపోయింది. కాబట్టి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీ పనికిమాలిన వాడినే, ఏ మంచి నాలో లేదు. అయితే ఈ దరిద్రుడు, దౌర్భాగ్యుడు, అతిగా కనిపిస్తే హానికరుడు, హింసకుడుగా ఉన్నటువంటి నన్ను కాస్త జ్ఞాపకం చేసుకో అనేసరికి యేసయ్య అన్నాడు, ఇప్పుడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనే మాట తెలియజేస్తుండొచ్చు. మనం కూడా చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, అదిగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, సకల పరిశుద్ధుల సంతోషంలో అదిగా నీవు నేను మనము పాలుభాగస్తులుగా ఉండాలంటే, తండ్రి అయినటువంటి దేవుని అదిగా తరతరాలు ఘనపరిచేటువంటి ఆ మహాన్నతమైనటువంటి ప్రదేశంలో మనం ఉండాలంటే, మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, జస్ట్ వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్, మనం మన పాపములను ఒప్పుకోవాలి, ప్రభుకు మన జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకోవాలి, దేవుని చిత్తాన్ని అంగీకరించాల, దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగాలి. ఇందాక అయ్యగారు మంచి కీర్తన పాడించారు, సర్వ చిత్తంబు నీదేనయ్యా. ఆ కీర్తనలు అంటాడు కదా, నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీ చిత్తమే, నా ఇష్టాలు వద్దు నాదా, మరొకరి ఇష్టాలు వద్దు, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి అంటూ ఆయన అంట కదా, ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి, పరికింపు నన్ని దివసంబునా. చూడండి క్రీస్తు, నన్ను పరిశీలన చేయి, అది కాక చూస్తే పరిశుద్ధమైనటువంటి హిమముగా నన్ను మార్చు. ప్రియులారా, ఆ ప్రార్థన మనం చేయగలిగితే, నువ్వెంత ఘోర పాపివైనా నీ పాపములను క్షమించడానికి ప్రభు సంసిద్ధుడిగా ఉన్నాడు. నీ ప్రార్థన వినడానికి దేవుడు తన చెవులను నీ వైపు త్రిప్పి ఉన్నాడు. ఆ ప్రార్థన చేయగలిగిన స్థితిలో నీవు నేను మనం ఉన్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన ఈ భూమి మీద జీవితం చాలా తక్కువైనది. మరణం తర్వాతే తరతరాల జీవితం ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తిరిగి ఆ జీవితంలో సంతసించిన నిమిత్తమే ప్రభు పాదాల దగ్గర బ్రతుకుద్దాం, ఆయన కృప పొందుదాం. అట్టి ధన్యతన ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్. దేవా